దేవుని ప్రేమ. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. అందులో ఒక జింక పిల్ల నీళ్ళల్లో ఈదుతూ ఉంటుంది. చూస్తాం, నీళ్ళల్లో ఈదుతూ ఉంటుంది. వాళ్ళమ్మ చెప్పుండొచ్చు దానికి, నీళ్ళల్లోకి వెళ్ళకూడదమ్మా, నీళ్ళల్లో మొసళ్ళు ఉంటాయి, అవి పట్టేస్తాయమ్మా అని వాళ్ళమ్మ చెప్పి ఉండొచ్చు దానికి. కానీ అది పట్టించుకోలే, వెళ్ళిపోయింది నీళ్ళల్లోకి. వాళ్ళమ్మ ఒడ్డునుంది, అద్దుగో మొసలు చూసింది. పిల్ల నీళ్ళల్లోకి దూకితే మరి దాని ప్లేస్లోకి వస్తే మొసలు ఎందుకు కూరుకుంటుందండి? అది ఎప్పుడూ నోరు తెరుచుకొనే ఉంటుంది. దేవుడు మానవుణ్ణి చేసి ఇదిగో ఇది మంచి, ఇది చెడు, దీనిలోకి వెళ్ళొచ్చు, దీనిలోకి వెళ్ళకూడదని హెచ్చరిక చేసినప్పుడు మనుషుడు ఏం చేశాడో తెలుసా? ఏది వెళ్ళొద్దు, ఏది పోకూడని స్థలం అన్నాడో, ఏది చెయ్యకూడదన్నాడో అదే చేయటం మొదలుపెట్టాడు. ఏది చెయ్యమన్నాడో దాన్ని పట్టించుకోవాలా, ఏది వద్దన్నాడో దాన్ని చేయటం మొదలుపెట్టాడు మానవుడు. ఈ జింక పిల్ల నీళ్ళలోకి వెళ్ళినట్టు. మీరు చెప్పండి, అది నీళ్ళలోకి వెళ్ళటం కరెక్టేనా? దేవునికి స్తోత్రం. అది నీళ్ళలోకి వెళ్ళటం కరెక్ట్ కాదు. దూకింది, వాళ్ళమ్మ వెనకుంది. దాని జోన్లోకి వచ్చింది కనుక ఇదిగో మొసలి పాపం, ఈ పాపం రూపంలో ఉంది మొసలు అనుకుందాం. ఈ మొసలి అలాగొచ్చేస్తుంది. దేనికోసం? ఆ జింక పిల్ల కోసం. ఈ సన్నివేశాన్ని వాళ్ళమ్మ చూసింది. వాళ్ళమ్మ చూసిందండి తన బిడ్డ. వాస్తవంగా బిడ్డ తప్పు చేసిన మాట నిజమే, అది వెళ్ళకూడని స్థలం, చెప్పినా వినకుండా మూర్ఖంగా వెళ్ళింది. మరి ఇప్పుడు అలాగే వదిలేస్తే తన బిడ్డ నశించిపోతుంది కదా. అందుకే మాతృమూర్తికి వాత్సల్యం ఉప్పొంగింది. ఫలితంగా ఏం చేసిందో తెలుసా? అదుగదుగదుగదుగో బిడ్డని క్రాస్ చేసుకుంటూ తల్లి వస్తుంది చూడండి. ఆ బిడ్డకి ఆ మొసలికి మధ్య తల్లి అడ్డుగా నిలబడి దాన్ని అప్పగించుకొని బిడ్డను తప్పించింది చూడండి. ఎంత కరెక్ట్గా నిలబడిపోయిందో చూడండి. ముసలికి తన్ను తాను అప్పగించుకుని తన చిన్న పిల్లను తప్పించింది. అద్దుగదుగదుగదుగదు. అదొక జంతువు అండి. అదొక పిల్ల బయటపడిపోయింది. తల్లి లేదు. తల్లి తునకలై ముసలికి ఆహారమైంది. అది చూసినప్పుడు మన హృదయాల్లో వేదన కలుగుతుంది కదా. మళ్ళీ ఒక్కసారి చూపించింది ఆయన. చాలా క్లియర్గా ఉంటుందండి, చాలా క్లియర్గా ఉంటుంది. అదిగో పిల్లకి అటు నుంచి వచ్చే మొసలికి మధ్యలో దూకి, నా పిల్ల మీదకి వెళ్ళొద్దు, నన్ను తినే, నా బిడ్డకు బదులు నేను, దీన్ని ప్రేమ అన్నారు. పక్క కూడా వెళ్ళదు, అక్కడే. ఎందుకంటే నేను పక్కకి వెళితే అది నా పిల్ల మీద పడిద్ది, అట్లా జరగకూడదు. నేను బలైపోయినా పర్వాలేదు, నా బిడ్డ బాగుంటే చాలు అనుకుంది ఆ జంతువు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదిగో పిల్లే కనపడింది, ఇక తల్లి కనపడింది. ఎందుకో తెలుసా? తల్లి లేదు, ముసలికి ఆహారం అయిపోయింది. ఒక జంతువు, నోరు లేని జంతువు, ప్రేమ, దాని హృదయంలో మమకారం చూడండి, వాత్సల్యం చూడండి. అమ్మ అంటే అనురాగం అంటే అదే. కానీ మీకు ఇంకొక అమ్మని పరిచయం చేస్తానండి. ఆ అమ్మ పేరు యేసు. అవునండి, ఆయన ఎంత త్యాగం చేశాడంటే, ఆ పిల్ల ప్లేస్లో నిన్ను ఊహించుకో, ఆ మొసలి ప్లేస్లో నీ పాప ఫలితాన్ని ఊహించుకో, మధ్యలో అడ్డుగా వచ్చిన తల్లి జింక ప్లేస్లో యేసయ్యను ఊహించుకో. అడ్డుగో, అవన్నీ నీ మీద పడాల్సినాయి. ఆయన శరీరం అంతా నాగలి సాళ్ల వలె దున్నబట్టడానికి అప్పగించాడు. ఆ జింక, ఆ లేడీ ఎలాగైతే మౌనంగా తనను అప్పగించుకుందో, ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడాడు. ఆ లేడీ ఎలాగైతే మౌనంగా ఉందో అలాగ మౌనంగా తన దేహం అంతా నాగలి సాళ్ల వలె దున్నబడ్డ. పిల్లరా, మీకు ఒక మాట చెప్పునా. గోల్గొతా అనబడిన కపాల స్థలానికి ఆయన వెళ్ళక ముందు గెత్సెమనే తోటలో ప్రార్థించాడు. ఆయన ప్రార్థించినప్పుడు ఆయన గుండె భయంకరంగా వేదన చెందింది. ఎంత వేదన అంటే, ఆయన శరీరంలో నుంచి చెమట రావాల్సింది రక్తం వస్తుంది.
ఆ విధంగా శరీరంలో నుంచి డైరెక్ట్గా బ్లడ్ వస్తే ఆ చర్మమట చాలా సున్నితంగా అయిపోయిద్దట, చాలా సున్నితంగా అయిపోయిద్దట. దాని మీద కనీసం ఆ స్థాయి దెబ్బ తగిలినా తట్టుకోలేనంత బాధట. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన దేహము అంత దారుణంగా, ఇక ఆయన సత్యవంతుడు కాజాలడు. అందుకే తాను నియమించినటువంటి ఫలితం ఏదైతే ఇటువంటి మత గ్రంథాల్లో చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏవి కూడా మానవుడి పాపాన్ని కంప్లీట్గా తీసేయలేవు. ఇది మొదటి సంగతి. రెండవది, దేవుని ప్రేమను అవి చూపించలేవు. మూడవది, అవి చెప్పే మార్గాల్లో మనిషిలో పరివర్తన కూడా కలగదు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన ఈ చర్య వలన ఈ మూడు సంగతులు జరిగాయి. మొట్టమొదటిది, పాపము చేసిన దానికి ప్రతిఫలంగా శిక్ష అనేది పడింది. అయితే పిల్ల చేసిన పొరపాటుకి తల్లి బలైనట్టుగా, పిల్ల చేసిన అప్పుకి తల్లి అమౌంట్ కట్టినట్టుగా, మరి అమౌంట్ కట్టకపోతే ఊరుకోరు, ధర్మశాస్త్రం ఊరుకోదు కనుక ఒక్కసారి 2 చేతులు ఇలా చాపండి. నేను చెప్పిందాకా మీరు దించొద్దు. బాగా చాపండి, ఇలాగే ఉంచండి, ఇలాగే ఇలా ఇంకా పైకి ఎంత అవకాశం ఉంటే అంత. ఇట్లా బెండ్ చేయకూడదు. యేసుప్రభు సిలువలో బెండ్ చేశాడు, ఎట్టుండా ఇట్లా ఉంది. ఎలాగైతే ఉన్నాడో ఈ గోడలు పైకి లేచి అలాగే ఉంచండి. ఎంతసేపు ఉంచుతారో నేను చూస్తాను. దించొద్దు, నేను చెప్పిన దాకా దించొద్దు. నేను 10 అంకెలు లెక్క పెడతాను. 1, అలాగే ఉంచండి. 2 ఉంచండి, అలాగే. 3 ఇంకా స్ట్రైట్గా చాపాలా. మీరు ఏదో ఇట్లా అప్పుడే అయిపోయింది వాలిపోతున్నారు. ఒప్పుకొని వెనక్కి అలాగని స్ట్రైట్గా ఉండి ఇలాగున్నాడు సిలువలో కదా, అలాగే ఉంచండి. ఎంతసేపు ఉంచుతారు? పాపం చేసి శిక్ష పొందితే అది వేరండి. ఏ పాపం చేయకుండా అంత బాధ అంటే చూడు. 4 నల్లఘాట్ల, 5 6 కొంతమంది దించి మళ్ళీ ఎత్తుతున్నారు. 7 అలానే ఉంచండి. ప్రాణం విలవిల్లాట్లా 6 గంటలు ఉన్నాడండి. అలాగా 6 గంటలు ఉన్నాడు ఆయన. అద్దుగో కల్వరి సిలువలో భూమి ఆకాశం నడుమ చేతుల్లో శీలలు కొట్టబడి దేహమంతా ఆ కొరడాలకి యజ్ఞమై తిరిగి లేచిన ఏకైక వ్యక్తి నేను ప్రకటిస్తున్న నజరేయుడగు యేసు. హల్లెలూయా. 2 సంగతుల్లో 3వ సంగతి చెప్పన. తాగుబోతోళ్ళు కొంతమంది కలిసి ఈస్టర్ పండుగ రోజు సిలువదారి నాటకం వేద్దాం అనుకున్నారట. సిలువదారి నాటకం వేద్దాం అనుకుని ఒక గురువుని పట్టుకున్నారు. తీసుకొచ్చి మాకు ఆ పాటలు పద్యాలు అవన్నీ నేర్పు, మేము నాటకం వేయాలి, ఈస్టర్ పండగకి సిలువదారి నాటకం వేయాలి అని పంతుల్ని అడిగారు. నేను పేతురుకుంటానని ఒకడు, నేను పిలాతుకుంటానని ఒకడు, నేను బరబ్బాకుంటానని ఒకడు, నేను సైనికుడుకుంటానని ఒకడు, అంతా నిర్ణయించుకుంటున్నారు. చోర్లో ఒకడు నేను యేసు ప్రభుకుంటాను అన్నాడు. గురువు చెప్పాడు, పంతులు అది చాలా కష్టంతో కూడుకున్న పని అయ్యా. మరి యేసు ప్రభు పాత్ర వేసేవాడు ఆ రోజు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే ఈ పొట్ట లోపలికి వెళ్ళాలి, అవసరమైతే 1-2 రోజులు మానేసేయాలి తిండి అంటే దాందేముంది మానుకుంటాను అన్నాడు. వాడు తాగుబోతే బలహీనుడే, మానుకుంటాను అన్నాడు. బాగా ప్రాక్టీస్ చేశారు, సాధన చేశారు. ఆ రోజు రానే వచ్చింది.
నాటకం ప్రారంభమైంది, నాటకం స్టార్ట్ అయింది. విస్తారంగా జనం ఇలాగనే చూస్తూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు అయ్యి ఇక యేసు ప్రభు సిలువ భుజాన్ని వేసుకొని మోసుకుంటూ గోల్గొతా అనబడిన కపాల స్థలానికి వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చింది. యేసుక్రీస్తు పాత్రధారిగా ఉన్నవాడు అప్పటికే ఉపవాసం ఉండి నీరసించున్నాడు. తాగే ప్రాణం ఆపేశాడు కదూ, అదొకటి లాగుతుంది ఒక పక్కన. సిలువ భుజాన్ని వేసుకుని యేసు ప్రభు పాత్రలు అలాగ ముందుకు నడుస్తూ ఉంటే అతని పక్క రోమా సైనికుల పాత్రలు వేసిన వాళ్ళకి ధైర్యం చాలటల్లా, కాస్త పిరికొళ్ళాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ జనాల ముందు మన వల్ల కావట్లేదరా, కొంచెం పుచ్చుకుందామని తడవకి ఒకసారి వెళ్ళి కాస్త పుచ్చుకొని వస్తున్నారు. రోమా సైనికుల గెటప్లో ఉన్నాడు. అట్లా పుచ్చుకొని వాళ్ళు ఫుల్ అయిపోయారు. ఇక్కడ సిలువ భుజాన్ని వేసుకుని ఇతను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఒకడొచ్చి అరచేత్తో కొట్టాలి, కొట్టినట్టు నటించబోయి వీడు తాగాడు కదా, నిజంగానే పటామని కొట్టాడు. అసలుకే ఉపవాసం ఉన్నాడు, నీరసించున్నాడు. చెళ్ళు మంది భుజం మీద బరువు, ముఖం పగిలి దెబ్బ కొట్టాడు. మండిపోయింది. ఎవరికి? యేసు ప్రభు పాత్రధారికి. ఉరిని చూశాడు ఆడికి వెళ్ళి. అటుపక్క గురువు గారు వచ్చి, నోరు తెరవకూడదయ్యా అన్నాడు. వాడు నిజంగానే కొట్టాడు గురువు గారు అన్నాడు. అయినా నోరు తెరవకూడదయ్యా అన్నాడు. చెంప రుద్దుకొని మళ్ళా సిలువ భుజాన్ని ఎత్తుకున్నాడు. కొంచెం దూరం ముందుకు నడిచిన తర్వాత ఇంకొకడు కొరడా తీసుకుని నటించాలి కొట్టినట్టు, కానీ వాడు నిజంగానే కొట్టాడు. చెళ్ళుమనేసరికి వాడికెళ్ళి చూసి ఏమన్నాడు తెలుసా? చెళ్ళుమనగానే రేయ్ అన్నాడు. అనగానే గురువు ఆ పక్కకు వచ్చాడు. చేతులెత్తి అనకూడదయ్యా అంట. వాడు కొరడాతో కొట్టాడు, గురువు గారు నిజంగానే కొట్టాడు అన్నాడు. కొట్టినా నువ్వు నోరు తెరవకూడదయ్యా, ప్రభు నోరు తెరవలేదన్నాడు. అట్లనా అని కొంచెం ముందుకెళ్ళాడు. అసలుకే నీరసం, ఈ దెబ్బలు తగులుతున్నాయి. ఈ పక్కన్న సైనికుడి గెట్టపులో ఉన్నాడు. మళ్ళీ కొరడాతో కొట్టి పదా అనాలి కదా, అలా కొరడా జుళిపించి అలాగ విసిరాడు. అడు తాగే ఉన్నాడు. చెళ్ళు మంది అడు తిరిగి వచ్చింది ఆ కొరడా. కళ్ళు తిరిగినంత పని అయింది. పళ్ళు గొరుగుతో చూశాడు. రేయ్, సిలువ భుజానుందని అనుకుంటున్నారేమో, తర్వాత జీవితం మీ పని, మీ అంతు తేలుస్తానని వేలు చూపిస్తూ ఉన్నాడు. గురువుగారు వచ్చాడు. గురువుగారు వచ్చి, అయ్యా అలా అనకూడదయ్యా, యేసుప్రభు అలా అనలేదు అన్నాడు. ఇంకొంచెం ముందు పోయిన తర్వాత ఆ పక్క సైనికుడు అరచేయి దెబ్బ కొట్టాలి, యాక్షన్ చేయాలి. వాడు తాగే ఉన్నాడు. త్వరగా నడు అని చెళ్ళును కొట్టాడు. తగిలింది. తగిలేసరికి ఆ సిలువ కొంచెం ముందుకెళ్ళి అక్కడ పడేసి ఆ సిలువ మీద పడి బోరుని ఏడుస్తున్నాడట. బోరుని ఏడుస్తున్నాడు. గురువుగారు వచ్చి, అయ్యా జనమంతా చూస్తున్నారు, లేకు, యేసుప్రభు ఇలా చేయలేదు, లేకు, నేను ఈ సన్నివేశం చెప్పలేదు, ఇక్కడ ఏడ్చే సన్నివేశం లేదు, సిలువ మోసుకుంటూ ముందుకెళ్ళాలి, లెగువయ్యా అంటే అతను సిలువని గట్టిగా కౌగిలించుకొని, గురువుగారు ఇది నటన కాదు గురువుగారు, నిజం, నన్ను ఏడవనేయండి గురువుగారు, నటించటానికే నా వల్ల కాలేదు, 4 దెబ్బలు తినటానికే తట్టుకోలేక నా ప్రాణం విలవిలలాడిపోయింది. నేను చేసిన దరిద్రగొట్టు పాపాలన్నిటికీ ఏ పాపము ఎరగని ఆ పరిశుద్ధ ప్రభు నా తండ్రి నా కోసం ఇంత బాధని ఎలా దిగమింగాడు, నన్ను ఏడవనండి గురువు అని సిలువని గట్టిగా హత్తుకుని కన్నీరు మున్నీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా పెద్దగా రోధించడం మొదలుపెట్టారు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
కఠినాత్ముల హృదయాలు సైతం బ్రద్దలు చేసే శక్తి దేవుని ప్రేమకుంది. మనల్ని తీర్మానం చేశాడు. నా తండ్రి, నా కోసమే ఇన్ని బాధలు పడ్డావు. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యున్నయ్యా, అనుభవిస్తే గాని నాకు అర్థం కాలేదే. నా ప్రభువా, నువ్వు ఎలా భరించావు తండ్రి, పరిశుద్ధుడా అని ఎలుగే తీర్చి ఆ రోజు అతను ఒక తీర్మానం చేశాడు. నా జీవిత కాలం ఇక నేను ఆ పాపంలో బ్రతకనయ్యా, బ్రతికినా చచ్చినా నీతోనే, నీ కోసమే బ్రతుకుతానయ్యా. ఇంకా నేను ఆ హేయమైన క్రియల్లోకి వెళ్ళను. నా ప్రభువా, నా ప్రియుడా యేసు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు అని ఏడ్చి మారు మనసు పొందాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మతంలో చూపించని అద్భుతమైన మార్గం భూమి మీద పాపాల నుంచి విడుదల పొంది ఆయనలో మనశ్శాంతి, మరణానంతరం ఆయన ద్వారానే నిత్య జీవాన్ని ఇచ్చే అద్భుత అవకాశాన్ని దేవుడు మనకు ప్రేమతో ఇచ్చాడు. ఎవరు చేయగలరు మన కోసం ఆ త్యాగం? తండ్రి మాత్రమే చేయగలరు. పాపము ఎరగని ఆయన మన కోసం పాపి సిలువలో వేలాడాడు. ఆయన ఏ పాపం చేయలేదు. ఇది దేవుని న్యాయం, దేవుని ప్రేమ. ఆయన ప్రేమ నిజంగా రుచి చూసిన వాడి హృదయంలో పరివర్తన ఖచ్చితంగా కలిగింది.